ఈరోజు వాగ్దాన సందేశం యెషయా గ్రంథం 54:8 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపును. సీమోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గూర్చి దేవుడు వాగ్దానం చేసి మాట సియోను విషయంలో, యెరూషలేము విషయంలో, దేవుని పట్టణం విషయంలో, సియోను విషయంలో దేవుడు పొందబో మహిమను గురించి ఈ మాట సెలవిచ్చారు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపు. దేవుడు నీకు వాత్సల్యం చూపితే జరగబోయే కార్యాలు, మొదటిగా నీ పాపములు మన్నించబడతాయి. లూకా సువార్త 1:17. రెండోది నీ పాపములు మరువబడతాయి. కీర్తన 79:8. మూడోది నీ పాపములు మంచు వలె తెప్పరిల్లి వెళ్ళిపోతాయి. యెషయా గ్రంథం 1:18. దేవుని వాత్సల్యము మహోన్నతమైనది. పొందవలసిన దేవుని బిడ్డలారా శోధనల తొలగిస్తుంది. నిస్సహాయతలో లేక బాధలో గాఢమైన దయను చూపుతుంది. నీవు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుము, ఆయన తన వాత్సల్యం నీకు చూపి మహోన్నతమైన కార్యం చేయను. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను. ప్రార్థన. ప్రభువా ఈ మాటను దీవించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930331. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.